కానీ ఇప్పుడు మీరు చెప్పారు మిషన్ భగీరథ గాని, కాళేశ్వరం గాని, లేపోతే ఈ విద్యుత్ కొనుగోళ్లు గాని, వీటన్నిటిలో కూడా స్కాములు జరిగినాయని ఆరోపణలొస్తున్నాయి. అదే కదా సంవత్సర కాలం నుంచి వెళ్ళి కొన్ని రోజులేమో కాళేశ్వరం పాట పాడిండు. కాళేశ్వరం పనికే రాదు, మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి నీళ్ళే రావన్నారు. ఇవాళ నిజంగా సిగ్గు అనిపిస్తుంది ఆ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మంత్రులు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. ఇవాళ కాళేశ్వరం నీళ్లతోనే మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి ఆలేరు, భువనగిరి తర్వాత పోతే ఈ ప్రాంతం అంతా ఆ నీళ్ళతోనే వస్తూ ఉన్నాయి. అంటే అది పనికే రాదన్నారు, ఆ నీళ్ళకి వచ్చి మళ్ళా కాలువలు తీసి శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొడతారు. అంటే మరి నిజంగా నీళ్లు రావన్నటువంటి వాళ్ళు ఎట్లొచ్చినాయి? కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకనే పోతుంది, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, కమిషన్ వేసిన మరి ఏమైంది? ఎన్ని రోజుల నుంచి వెళ్ళి అదే మాట చెప్పుకుంటూ వచ్చారు, దాంట్లో అవినీతి జరిగింది, దీంట్లో అవినీతి. మొన్న హరీష్ రావు గారు కూడా మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన లేక ఓ మాట చెప్పిండు, 50,000 కోట్ల రూపాయలు మిషన్ భగీరథలో వీళ్ళు లంచాలే తీసుకున్నారని చెప్పాడు. అసలు ప్రాజెక్టు ఖరీదే 28,000 కోట్లు.